హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ ఇన్ లవ్ ఎపిసోడ్ 10. 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని నందినికి కూడా చెప్పకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు రాకీ అక్కడి నుండి. రాకీ అలా అంత స్పీడ్గా వెళ్తూ ఉంటే నందినికి ఏమయ్యిందో అర్థం అవ్వలేదు. ఆమె పైనుండే చూస్తూ ఉంటే రాకీ డ్రైవర్ని కాకుండా అతడే కార్ తీసుకొని స్పీడ్గా వెళ్ళడం గమనించింది. ఎలా అంటే అసలు రాకీ వెళ్ళిన స్పీడ్కి అక్కడ అంతా కూడా దుమ్ము లేచిపోయి ఉంటుంది. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది. అయినా కూడా రాకీకి ఇలాంటివన్నీ అలవాటే కదా. ఏదైనా ఇబ్బంది ఉంది అని ఎవరైనా ఫోన్ చేస్తే చాలు అక్కడ వాలిపోతాడు కదా ఈయన అనుకొని ఇక సైలెంట్గా కాసేపు బాల్కనీలో కూర్చొని ఆ తర్వాత రూమ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎందుకో 2 రోజుల నుండి రూమ్లోనే ఉండడంతో ఒకసారి ఇల్లు చూడాలి అనిపించి మెల్లిగా నందిని ఇల్లంతా చుట్టూ చూస్తూ ఉంటుంది. అలా రాకీ చాలా స్పీడ్గా వెళ్ళాడు. 20 నిమిషాల తర్వాత అతడు ఒక ప్లేస్లో కార్ ఆపి కనీసం కార్ ఆఫ్ చేయకుండానే కార్ దిగి అతడి ముందు ఎవరో ఇద్దరు శివాని గట్టిగా పట్టుకొని కనిపించడంతో కోపంగా వాళ్ళ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. రాకీ అంత స్పీడ్గా వస్తున్నప్పుడే రాకీ వెనకాల ఉండే మనుషులు కూడా 2 కార్లల్లో అతడి వెనకాల అక్కడికి వచ్చారు. అక్కడ శివాని ఎవరో గట్టిగా పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అప్పటికి శివాని కొట్టినట్టుగా అతడి నుదుటి మీద నుండి రక్తం అతడి మొహం మీదకి కారింది, చిన్నగా గీతలాగా. అది చూస్తూ ఉంటేనే ఇక్కడ రాకీ ఒంట్లో రక్తం మరిగిపోతుంది. శివ నెత్తురు చూసినవాడు శివ నెత్తురు చూసిన వాడి నెత్తురు ఇప్పుడు రాకీ కళ్ళ చూడందే వదులుతాడా? అస్సలు వదలడు. అంతే. ఆల్రెడీ ఒకడు కార్ బ్యానెట్ మీద గన్ను పట్టుకొని కూర్చొని కోపంగా రాకీనే చూస్తూ, రేయ్ నువ్వు అక్కడే ఆగరా లేకపోతే వీడిని వేసేస్తా అని శివకి గన్ పెట్టడం ఆలస్యం. ఆ కార్ బ్యానెట్ మీద కూర్చున్నోడిని ఒక్క తన్ను తన్ని శివాని పట్టుకున్న ఇద్దరి చేతులు వెనక్కి విరిచి వాళ్ళని పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. శివాని కాస్త పక్కకి నిల్చోబెట్టి. శివాని వాళ్ళే కొట్టారు అని అర్థమైన రాకీ అస్సలు వాళ్ళని తుక్కు కింద కొట్టేశాడు. ఎలా అంటే మళ్ళీ వాళ్ళు లేవకుండా మినిమం వాళ్ళు లేవాలి అన్న 6 నెలలు లేకపోతే సంవత్సరం గ్యారెంటీ. వాళ్ళ బొక్కలన్నీ ఇరగగొడుతూ ఉంటే ఆ కార్ బ్యానెట్ మీద నుండి కింద పడ్డవాడు రాకీ మీదకి గన్ పట్టుకొని వస్తూ ఉంటే, నీ బాధ ఏంట్రా అస్సలు సోది మొహం వెదవ, నా తమ్ముడినే కొట్టేంత ధైర్యం ఎలా వచ్చింది బే నీకు అని వాడి చేతుల్లో ఉన్న గన్ తీసి పక్కకి విసిరేసి అతడి కడుపులో గట్టిగా రాకీ ఒక పంచ్ ఇవ్వగానే కింద పడ్డాడు. అతడు కడుపు పట్టుకొని అల్లాడిపోతూ కనిపిస్తూ ఉండగానే, రేయ్ ప్రవీణ్గా నా జోలికి రావద్దు, నా తమ్ముడి జోలికి రావద్దు, నా వాళ్ళ విషయంలో కలగజేసుకోవద్దు అని నీకు ఇప్పటికే 100 సార్లు చెప్పాను. అయినా నీకు అంత దూలుందేంట్రా నాతో తన్నులు తినాలి అని. మళ్ళీ రాకీ షెట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ మరి ప్రవీణ్ దగ్గరికి వెళుతూ ఉంటే, నా చెల్లి గురించి నువ్వు ఎంక్వైరీ చేయిస్తూ ఉంటే నేను అమ్మాయిలా గాజులు వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నావేంట్రా నువ్వు? నరికి పారదొబ్బుతాను. నీకు ఇంతకు ముందే చెప్పాను నా చెల్లికి జోలి రాకుండా నా చెల్లిని వెతకొద్దు అని. అయినా ఎంత ధైర్యం రా నీకు నా చెల్లిని వెతికించడానికి నీకని అన్నాడు ప్రవీణ్ కోపంగా కింద నుండి లేచి మళ్ళీ రాకీ మీదకి వస్తూ. నువ్వు ఎన్నిసార్లు నీ చెల్లి జోలికి రావద్దు అని చెప్పినా బరాబర్ వస్తాను నేను. ఏం పీక్కుంటావో పీక్కో, అది నాకు కావాలి, అది నాది అని నీకు ఇప్పటికే 100 సార్లు చెప్పి ఉంటాను. అంతకన్నా ఎక్కువ సార్లే చెప్పి ఉంటాను. అయినా కూడా నువ్వు వినకపోతే నేనేం చేయలేను బే, అది నాది అని రాకీగాడు ఫిక్స్ అయ్యాడు.
ఆ దేవిక నాదే, అది నాకు కనిపించడమే ఆలస్యం. దాన్ని నీ నుండి ఎత్తుకుపోవడానికి రెడీగా ఉన్నాను. ఏం పీకుంటావో పీక్కో, అది నాదే అని బల్లగుద్ది మరి చెప్తున్నాను కదా నేను అని ప్రవీణ్కి ఇంకా మండేలా మాట్లాడాడు రాకీ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.